జయశంకర్ గారి నిజాయితీ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేసేది. ఆ నిజానికి ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు బయట, కానీ మా స్నేహం వలన ఆయన అప్పుడప్పుడు తన సమస్యలు చెప్పేప్పుడు చాలా ఆర్థిక ఇబ్బంది. కారులో హైదరాబాద్ రావడానికి పెట్రోల్కు డబ్బు లేక బస్సులో రావడం మొదలుపెట్టాడు. ఎన్నో బస్సులో వచ్చి ఒకసారి దెబ్బ కూడా తగిలింది. బస్సులో ఎందుకు వస్తారు సార్ అంటే, డాక్టర్ సాబ్ పెన్షన్ రావడం లేదు, ఆదాయం ఏం లేదు, నన్ను డాక్టర్ సాబ్ అనేవాడు. నాకేం లేదు కనుక ఉద్యమం కదా బస్సులో వస్తేంటి అనేది. అట్లా వ్యక్తిగతంగా తన విలువలని జీవితాంతం కాపాడుకున్నాడు. జయశంకర్ గారి గురించి వాళ్ళు మనం మాట్లాడము లేదా ఈ అవార్డు లేదా ఆయన స్మృతి అని మనం ఏదైతే అంటున్నామో, ఆయన వ్యక్తిగత నిజాయితీ ఏదైతుందో ఆ నిజాయితీ నిజానికి ఒక అంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక జీవనంలో లేదా తెలంగాణలో త్యాగాలు ఉన్నాయి, వేల మంది ప్రాణత్యాగాలు చేశారు, ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు ప్రాణత్యాగాలు నుంచి వచ్చిన ఒక కల్చర్ ఉన్నది. జయశంకర్ ఆ యొక్క కల్చర్ యొక్క ప్రోడక్ట్ ఆయన కనుక ఆయన వ్యక్తిగత నిజాయితీ కాపాడుకునేదో అది నా దృష్టిలో అది ఒక చాలా ఇప్పుడున్న సందర్భంలో ఒక విలువ ఏదైతుందో అది నిజానికి ఎప్పుడు జయశంకర్ మాట్లాడినా ఆయన వ్యక్తిగత నిజాయితీ వ్యక్తిగత విలువలు ఏవైతున్నాయో అవి నా దృష్టిలో చాలా ఒక సుసంపన్నమైన వారసత్వంగా మనం దాన్ని తీసుకోవాలి. రెండవది సరే ప్రసాద్ గారు చెప్పారు ఆయన పరిపాలన దక్షత వేరు, కానీ యూనివర్సిటీస్ లేదా విద్యాలయాలు కేవలము బోధించడమేనా లేక అధ్యాపకుడికి సమాజంలో పాత్ర ఉంటుందా? ఇవాళ సమాజం ముందున్న చాలా పెద్ద సవాలు. అధ్యాపకుడి పాత్ర ఏమిటి? అధ్యాపకుడు కేవలం క్లాస్ రూమ్లో తల చెప్పేవాడనా లేక అధ్యాపకుడు సమాజానికి అధ్యాపకుడా? విశ్వవిద్యాలయం యొక్క స్వాతంత్ర ప్రతిపత్తి ఏమిటి? అంటే ఆ రోజుల్లో విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ జయశంకర్ గారు, కోదండరామ్ నువ్వు ఎవరైతే రోల్ ప్లే చేశారో తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఉద్యమంలో ఎలా పాల్గొన్నాయి విశ్వవిద్యాలయాలకు ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వవిద్యాలయం అంటే ఏమిటి? ఇవాళ విశ్వవిద్యాలయాలకు వెళితే మీరు మాట్లాడడానికి వీల్లేదు, సెమినార్ పెట్టడానికి వీల్లేదు, పోస్టర్లు చింపిస్తున్నారు, పోలీసులను పెడుతున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏమైంది తెలంగాణ వారసత్వం? జయశంకర్ గారి వారసత్వం ఏమైంది? జయశంకర్ గారు ఒక విద్యాలయంలో పనిచేస్తున్నాడు, సెంటర్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్లో పనిచేశాడు, రిజిస్ట్రార్. ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. ఒక వైస్ ఛాన్సలర్గా వాళ్ళు ఏం పాత్ర నిర్వహించారు? ఒక తెలంగాణలో అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి, ఈ ప్రాంతానికి ఏ రకంగానైనా మనము ఒక విముక్తి కలిగించాలి అని రాకపోయాడు ఆయన. ఆ విశ్వవిద్యాలయం యొక్క అటానమీ కొరకు ఎప్పుడు నాతో మాట్లాడాడు, డాక్టర్ సాబ్ విశ్వవిద్యాలయ పాత్ర ఏమిటి, అధ్యాపక పాత్ర ఏమిటి అని చెప్పేవాడు. అది అంటే ఆయన ఆ పాత్ర అయితే నిర్వహించాడో విశ్వవిద్యాలయాలకు ఒక ప్రతిపత్తి ఉండాలి, వాడు సామాజిక మార్పులో సామాజిక ఉద్యమంలో భాగం కావాలి. ఇది ఆయన ఎంత విశ్వసించాడంటే, నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రసాద్ కూడా అక్కడ పనిచేస్తున్నాడు, జయశంకర్గా అమ్మ రిజిస్ట్రార్. గద్దర్ను పిలవాలి, విద్యార్థి సంఘము గద్దర్ను పిలవాలి. గద్దర్ను ఏ పరిస్థితిలో పిలవడానికి వీల్లేదని పోలీసులు, ఎలాగైనా పిలవాలని విద్యార్థులు, వాళ్ళకు నేను అడ్వైజర్. వాళ్ళ మధ్యన జయశంకర్ గారు రిజిస్ట్రార్. నాతోనే వాడు డాక్టర్ సాబ్ చాలా ప్రెషర్ ఉంది, ప్రభుత్వంలో చాలా అభ్యంతరం ఉంది, ఏం చేద్దామంటే నేను చెప్పిస్తాను. విద్యార్థులు ఎందుకున్నవి పడ్డ విద్యార్థుల సంఘం వాళ్ళది. సంఘం ఎవరిని పిలుస్తానికి మనం డిసైడ్ చేయడానికి లేదు, విశ్వవిద్యాలయం ఎవరిని పిలవడానికి లేదు, సంఘం వాళ్ళకి ఇష్టం వచ్చిన పిలుచుకుంటారు. గద్దర్ని వాళ్ళు పిలవాలి అంటున్నారు కనుక మనకెందుకు అభ్యంతరం? అది విద్యార్థుల సభ, విద్యార్థులు పెట్టుకుంటారు. అంటే 2-3 ఏళ్ళు వరుసగా గద్దర్ని పిలిచారు విద్యార్థులు. జయశంకర్ గారు రిజిస్ట్రార్గా అక్కడ నిలబడి ప్రభుత్వంతో ఏం మాట్లాడి ఏం చేశాడు, కానీ గద్దరు మా విశ్వవిద్యాలయానికి వచ్చేవాడు. ఆయన పాటలు 9 గంటల నుంచి ఉదయం తెల్లవారు 4 గంటల దాకా పాడేవాడు, అద్భుతంగా పాడేవాడు. గద్దర్ గురించి వాళ్ళు మనం వేరే చెప్పారు. కానీ గద్దర్ని ఆ రోజుల్లో
విశ్వవిద్యాలయానికి పిలవడానికి ఎంత అభ్యంతరం ఉన్నా ఒక రిజిస్ట్రార్గా, ఒక పరిపాలన చేస్తున్న వాడిగా ఆయన గద్దర్ను పిలిచేదని తాను వచ్చి కూర్చునేవాడు. తాను కూడా కూర్చునేవాడు మీటింగ్లో. కనుక అది ఒక విశ్వవిద్యాలయం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఏమిటి అంటే జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఇవాళ ఎవరైతే ఆ బాధ్యత తీసుకున్నారో జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఆయన ఏ దాంట్లో ఉన్నా, ఏ పాత్రలో ఉన్నా కూడా తన విశ్వాసాన్ని జీవితం అంతా కాపాడుకున్నాడు. తెలంగాణ వస్తుంది, నాకు ఆయన కొంత తేడాలు ఉండేవి, వివాదించుకునే వాళ్ళము. వరంగల్ వెళ్తే ఆయన దగ్గర ఉండేవాళ్ళు. మేము మా శ్రీమతి గారితో వెళ్తే, నువ్వు మేడం మీరు పడుకోండి, నేను సార్ తల వాదించుకోవాలి, నేను రాత్రి 1 గంట దాకా వాదించుకునేవాడు. చాలా విషయాలు చెప్పేవాడు. కానీ ఆ విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం అంటే అది అన్కాంప్రమైజ్. దాని మీద ఆయనకు రాజీ లేదు, తెలంగాణ మీద రాజీ లేదు. దేశపతి గుర్తు చేశాడు చంద్రబాబు నాయుడు గారిని. మేము శాంతి చర్చల సందర్భంలో అప్పటి పీపుల్స్ పార్టీకి ప్రభుత్వానికి జరిగిన చర్చలకు 10 మందిని 15 మందిని ఎస్ఆర్ శంకరం గారి ఆధ్వర్యంలో, ఎస్ఆర్ శంకరం గారు, పొత్తూరు వెంకటేశ్వర గారు, కర్ణ అభిరాన్ గారు, మన తారకం గారు, కోదండరాం, జయశంకర్, మేమంతా దాంట్లో సభ్యులం. 10 ఏళ్ళు పనిచేస్తాం శాంతి చర్చలు కొరకు. ఇవాళ ఏం శాంతి చర్చలు అని అంటున్నారు. శాంతి ఏమిటి, చర్చలు ఏమిటి? ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగంలో జయశంకర్ గారు కూడా ఎక్కడ వెళ్ళినా తెలంగాణ పల్లెల్లో తిరిగేవాళ్ళు. నేను చూడండి సార్ ఎంత కష్టంగా ఉంది తెలంగాణ అంటే. డాక్టర్ సాబ్ పరిష్కారం కొడితే తెలంగాణ, ఆయనకు ఒకటే తెలంగాణ వస్తే పరిస్థితి మారుతుంది. కనుక ఒకటే పరిష్కారం అంటే జయశంకర్ గారు ఇచ్చిన వారసత్వం, ఒక అధ్యాపకుడు నిర్వహించిన పాత్ర. అధ్యాపకుడు జ్ఞానాన్ని సృష్టించాలి, జ్ఞానాన్ని పంచాలి, సమాజాన్ని మార్పులో భాగం కావాలి. అధ్యాపకుడు ఎంతో బెర్ట్రాండ్ రస్సెల్ అంటే యూరప్లో అధ్యాపకుడు నిర్వహించే పాత్ర అమోఘమైన పాత్ర. ప్రజాస్వామ్య నిర్మాణంలో ఎంత కీలకమైన పాత్ర. మీరు అది చదివితే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. బెర్ట్రాండ్ రస్సెల్ లాంటి వాళ్ళు నిర్వహించిన పాత్ర సాధారణమైన పాత్ర కాదు. కనుక ఇవాళ తెలంగాణలో జయశంకర్ గారిని గుర్తు చేసుకోవడం అంటే ఆ రెలవెన్స్, దాని గురించి మనము నిరంతరంగా మాట్లాడాలి. విశ్వవిద్యాలయంతో పాత్ర నిర్వహించిన తెలంగాణలో రాహుల్ గాంధీని ఉస్మాన్ యూనివర్సిటీకి రానివ్వలేదు. ఇవాళ రెడ్ కార్పెట్ ఇచ్చి చేయొచ్చు. రాహుల్ గాంధీ విద్యార్థి అంటే చేసిన వైస్ ఛాన్సలర్ అబ్జెక్షన్, విశ్వవిద్యాలయానికి రానివ్వలేదు ఆయన. అని ఎందుకు ఒక మనిషి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఈ విశ్వవిద్యాలయానికి ఎందుకు అబ్జెక్షను? కానీ విశ్వవిద్యాలయాలు తయారైపోయాయి. జయశంకర్ గారంటే నాకు అందుకని ఇవాళ నిరంతరంగా ఆయన గురించి ఎందుకు మాట్లాడారు అంటే ఆయన నిలబడ్డ విలువలు, ఆయన దేని కొరకు జీవితాంతం విశ్వాసంతో బతికాడో అది నా దృష్టిలో. జయశంకర్ చాలా విషయాలు మాట్లాడుతూ నాకు సుదీర్ఘమైన అనుభవం సాగుతోంది.